ఆయనకు ఒక భయం. 9 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తా ఉన్నారు. పోలవరం కడతా ఉన్నారు, అమరావతి కడతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు, ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు, పరిశ్రమలు పారిశ్రామికతలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతుంటే మళ్ళీ రేపు తల్లికి వందనం ఇస్తే మా పరిస్థితి ఏంటి? అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి? ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుని మళ్ళీ ఇది ఇవ్వరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరతాము. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 15,000 రూపాయలు ఇచ్చి తీరతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి తీరతాము రైతుకి. నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు 15కి మా ఆడబొడుసులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం. మరి ఇన్ని సంక్షేమ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 9 నెలల్లోనే చేశారు. ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. మొన్న 11 సీట్లు వచ్చాయి. ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో, బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బెరడా పెట్టి బిగించారు. మీరు మళ్ళీ సీసాలోంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం. మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా, ఏం సినిమా అది? అరుంధతి సినిమా. అందులో కూడా సమాధి చేస్తారు. సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో? సమాధి పశుపతి. ఆ రోజు పశుపతి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి.